హలో అందరికీ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివరాత్రి రోజున ముఖ్యమైన ప్రసాదంగా ఈ ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కావలసిన పదార్థాలు: సేమియా, అరకప్పు పాలు, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, పచ్చనిపప్పు, బెల్లము, నెయ్యి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఇలా కరిగిపోయిన తర్వాత ముందుగా అయితే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొబ్బరి ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం కలర్ వచ్చినాయి కదండి, ఇప్పుడైతే కిస్మిస్ కూడా వేసేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. ఇవి కూడా అదే నేతిలోకి సేమియా అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చినాయి కదండి, ఇప్పుడైతే ఇవి పక్క సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులోకి మనం 4 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులోకి కడిగిన పచ్చనిపప్పు అయితే వేసేసుకోవాలి. ఈ పప్పుని 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మన పచ్చనిపప్పు ఉడికిందో లేదో చూపిస్తాను. ఒక పప్పు అయితే తీసుకుని ఇదిగోండి 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి సేమియా వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఆ సేమియా అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ సేమియాని. ఈ సేమియా అనేది 50% అయితే ఉడకాలండి, బాగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మన సేమియా ఎంతవరకు ఉడికిందో చూద్దాము. చూడండి 50% అయితే ఉడికింది. ఇప్పుడైతే ఇందులోకి బెల్లం అయితే వేసుకుందాము. 1/2 కప్పు వరకు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి కలుపుకోవాలి. ఇలా వేసుకుని ఇలా కొంచెం తిక్కుగా ఉన్నప్పుడు కట్టేసుకోవాలి స్టవ్ అనేది. ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కాచి చల్లార్చిన పాలు అయితే ఇందులో పోసుకుందాము. ఇప్పుడు ఇలా చల్లారిపోయిన తర్వాత 1/2 కప్పు పాలు అయితే పోసుకోవాలి. పాలు పోసుకుని ఒక్కసారి అయితే కలుపుకోవాలి. చల్లారిపోయిన తర్వాత పాలు ఎందుకు పోసాను అంటే, వెచ్చగా ఉన్నప్పుడు బెల్లం వేసాను కదా, విరిగిపోయినట్టు అనిపిస్తుంది, అందుకని ఇప్పుడు పోసాను. చల్లారిన తర్వాత కొంచెం ఇలా మహాదేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా ఇలా చేసి పెట్టండి. మహాశివరాత్రి రోజున తక్కువ టైంతోనే ఈ ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.